నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులోని ప్రఖ్యాత బారా షాహిద్ దర్గాను సందర్శించిన మంత్రి నారా లోకేష్. దర్గాలోని 12 మంది అమరవీరుల సమాధులపై చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు. మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందన్న వైసీపీ నేత భూమన. ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేస్తామని స్పష్టం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. అధికారిక పర్యటన కోసం బ్రెజిల్ రాజధాని బ్రాసిలియాకు నరేంద్ర మోదీ. ప్రధానికి ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. మంత్రి నారా లోకేష్ నెల్లూరులో జరిగిన ప్రఖ్యాత రొట్టెల పండుగలో పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకల కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గాను లోకేష్ సందర్శించారు. అక్కడ ఆయనకు ముస్లిం మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికి గలాఫ్తో సత్కరించారు. అనంతరం మహ్మద్ ప్రవక్త అనుచరులైన 12 మంది అమరవీరుల చిహ్నాలపై ఆయన చాదర్ను కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగలో ప్రధాన ఘట్టమైన రొట్టెల మార్పిడి కార్యక్రమంలో భాగంగా లోకేష్ స్వర్ణాల చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ భక్తులతో కలిసి ఆరోగ్యం రొట్టెను స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గతంలో అజీజ్ గారు కోరారు, శ్రీధర్ అన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి, మీరందరూ ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంలో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలని కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది, బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మేది. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన ఉన్నారు. 17 నుంచి 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసినట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది. మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకు మాకు చర్చలు జరుగుతున్నాయి. సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఈరోజు చూస్తే ఎక్కడా యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు. పనులు చేసుకుంటూ వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా ఫండ్లు కానివ్వండి, యాప్షీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం, కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందని తీసుకుంటాం. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత మాపైన పడింది. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలోఅప్ చేశారు. ఆయన పర్సనల్గా తీసుకుని ఇది పూర్తి చేయాలని అని చెప్పారు. ఆనాడు వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చినది ఇన్ఛార్జి. తప్పనిసరిగా వీ విల్ కంప్లీట్ 100%. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ స్కూల్ సుమారుగా 33,000 పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. మన ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ ఉంది. జియో 117 విత్డ్రా చేస్తూ జియో 21 తీసుకొచ్చాం. తద్వారా 9,600 పాఠశాల ప్రైమరీ స్కూల్స్లో 1 క్లాస్ 1 టీచర్ అందజేస్తున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు స్వయంగా చూస్తారు.
చిత్తూరు జిల్లాలో మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతుకు అండగా నిలిచేందుకు మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ వస్తుండటంతో కూటమి ప్రభుత్వంలో కలవరం మొదలైందని వైసీపీ నేతలు విమర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ రాక సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సునీల్, బియ్యపు మధుసూదన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద్ రెడ్డి తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా మామిడి రైతులకు న్యాయం చేయిస్తామని స్పష్టం చేశారు. రెడ్డి గారు మామిడి రైతుల వెతలు వినటానికి వస్తున్నాను అని చెప్పగానే చంద్రబాబు గారి ప్రభుత్వంలో వణుకు పుడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికంతా సమాధానం చెప్పుకోవాలా, ఇప్పటి వరకు రైతుల యొక్క బాధల్ని తీర్చడానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమీ చేయలేదు, వాళ్లలో వస్తున్నటువంటి భయానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా వచ్చి తీరతాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మా నాయకుడి మీద అవాకులు చవాకులు మాట్లాడడమే కాకుండా అత్యధిక మద్దతు ధరిస్తున్నటువంటి వాళ్ళ మేమేనని ఒక ప్రకటన చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకమైనటువంటి మద్దతు ధర ఇవ్వలేదు, రైతుల గోడును పట్టించుకునేలేదు అని మా మీద దాడి చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఈ పల్ప్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వాళ్లకు హితబోధ చేసి వెళ్లిపోయినాడు. ఆ తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అన్నటువంటి భయంతో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారితో చిన్న సమావేశం కూడా వేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నటువంటి విషయం తెలియంగానే మళ్ళీ ఇంకా ఆయన ఆపుకునేటువంటి పరిస్థితుల్లో లేరు తన ప్రయాణాన్ని అని తెలుసుకున్న తర్వాత పల్ప్ ఫ్యాక్టరీలు వాళ్ళు అప్పటి వరకు ₹2 కూడా ఇస్తామో లేదో అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు టోకన్లు ఇచ్చి లోపలికి ట్రాక్టర్లు లోడ్లు వెళ్లిపోయిన తర్వాత కూడా ఎంతకు ఇస్తున్నాము అన్నటువంటి విషయాన్ని ప్రకటించినటువంటి వాళ్ళు అప్పటికప్పుడు మేము ₹6 ఇస్తాము అనేటువంటి చీటీలందరికీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు పెద్ద ఎత్తున టోకన్లు ఇస్తున్నారు, వెంటనే లోపలికి పోతున్నాయి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన యొక్క విజయం, కేవలం పర్యటన అని ప్రకటించగానే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది ఏంటంటే పక్కనున్నటువంటి కర్ణాటక ప్రభుత్వం 2.5 లక్షల టన్నుల మామిడిని కేంద్ర ప్రభుత్వం ₹16కు కొంటున్నది. మీరు చేస్తున్న పని ఏంది? మీరు పలుకుతున్నటువంటి మద్దతు ధర కేవలం ₹4 మాత్రమే. ₹4 ఏ మూలకు సరిపోతాయి? ఈ జిల్లాలో అత్యధికమైనటువంటి ఫల సహాయం వచ్చిన తరువాత ఒక ప్రకృతి బీభత్సం జరిగినట్టుగా లక్షలాది ఎకరాలలో ఉన్నటువంటి మామిడి పంటను వాళ్ళు కోసుకునే దానికి కూడా డబ్బులు వస్తాయో లేదో అన్న విషయం తెలియక రైతులు చెట్లనే నరికేసుకుంటూ తమ కన్న తల్లి లాంటి చెట్లను నరుక్కునే పరిస్థితి కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మద్దతు ధర ఎంత ప్రకటించాలా? ఇది ఒక ప్రకృతి బీభత్సంగా తీసుకోవాలా, ఒక వైపరీత్యంగా తీసుకోవాలా? ఒక తుఫాన్ తాకిడి వచ్చినప్పుడు ఆ రైతాంగానికి జరిగినటువంటి నష్టం విషయంలో ఎలాంటి కొలబద్దలు ఉన్నాయో ఆ రకంగా తీసుకొని ప్రతి మామిడికి దాదాపు 8 టన్నులకు పైగా ప్రతి మామిడి చెట్టు కాసింది. ఆ 8 టన్నులు యావరేజ్ తీసుకొని మొత్తం అన్ని చెట్లకి ఆ ₹16 ఇవ్వాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంది. పల్ప్ ఫ్యాక్టరీలకు వచ్చినటువంటి పంటకు మాత్రమే ఆ ₹10 ఇస్తామంటే కుదరదు, ఆ ₹4 మద్దతు ధర ఇస్తామంటే కుదరదు. మొత్తం రైతులు నీకు పల్ప్ ఫ్యాక్టరీల దగ్గరికి కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితులలో మొత్తం అన్ని కూడా చెట్లలోనే కాయలు వదిలేసినారు. ఆ కాయలన్నీ పండ్లు కాసి చెట్ల కింద పడిపోయి కుళ్ళిపోయినాయి. దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి కదా. మీరు రైతులకు నిధి అని చెప్పినారు, రైతులకు ఎనలేనటువంటి మేలు చేస్తున్నామని చెప్పినారు. మీరు ఏ మేలు చెయ్యలేదు కనుకనే ఈ రోజు రైతు ఈ దుస్థితిలో ఉన్నాడు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన పరిష్కారం అందివ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానిషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. ప్రతి ఇన్స్టిట్యూట్ లోనే ఇది జరగాలి. ఆల్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ మెటీరియల్, తర్వాత ఏమేం చేయాలి, ఏ రోజు, తర్వాత ఆ రోజు ప్రోగ్రామ్ ఏంటి, దానికి సంబంధించి నేను గ్రూప్ లో పెడతాను, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గ్రూప్ లో. దిస్ మీటింగ్ విల్ బి ట్రాక్డ్ బై ఏ యాప్. ఒక యాప్ లో ఫోటోస్, వీడియోస్, దాని సంబంధించిన డేటా ఎంటర్ చేసి అది సబ్మిట్ చేస్తే మాత్రమే ఆ మీటింగ్ గురించి మనం చేసినట్లు స్టేట్ కి మనం రిప్రజెంట్ చేసినట్లు, స్టేట్ కి మనం సబ్మిట్ చేసినట్లు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడే మనకు తల్లికి వందనం అన్ని పడింది. యూ ఆల్సో నో మనం దానికి స్పెసిఫిక్ గా ఒక ఫంక్షన్ చేయడం కానీ ఎక్కడ చేయలేదు. దిస్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజు ఆ మీటింగ్ రోజు తల్లికి వందనం పడిన వాళ్ళు ఇద్దరు ఉంటారు. సో ఆ మీటింగ్ లో అదొక అజెండా లాగా మాట్లాడడం ఒకటి, ప్లస్ ఆ మీటింగ్ లో ఒక 4-5 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే పేరెంట్ టీచర్స్ కి ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా పిలిచి ఆ క్లాస్ టీచర్ మాట్లాడడం, ఆ తర్వాత స్టేజ్ మీద కొన్ని ప్రోగ్రామ్స్, అంటే పబ్లిక్ మీటింగ్ లాగా ఒక ప్రోగ్రామ్ ఉంది, మొక్కలు నాటడం ఒకటి ఉంది, తర్వాత అందరు కలిసి భోజనం చేయడం ఒకటి ఉంది. సో ఇలాగా ఈ 3-4 ఆస్పెక్ట్స్ సంబంధించి ఒక వెరీ డీటెయిల్డ్ గైడ్ లైన్స్, చెక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఐఎమ్ రిపీటింగ్, యూ షుడ్ అండర్స్టాండ్. ఎప్పుడు ఇలా మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక అజెండా ఒకసారి దగ్గర పెట్టుకొని మీ మండలాల్లో మీ ఎంఈఓస్ తో మీ ఎంపీడీఓస్ తో కూర్చొని ఎక్కడైతే దానికి తగ్గట్టుగా, ఇప్పుడు ఎంపీడీఓస్ నుంచి చేయాల్సిన ఇన్విటేషన్స్, శానిటేషన్, కొంచెం ఏదైనా లెవెలింగ్ అలాంటి ఏమైనా పనులు చేయించుకోవటం, తర్వాత ఎంఈఓస్ తో ఇన్విటేషన్ కార్డులు ఇప్పించడం, తర్వాత స్టూడెంట్స్ కి సంబంధించిన కొన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్స్, హెల్త్ రిపోర్ట్స్, తర్వాత వాళ్ళకి యూనిఫామ్స్, తర్వాత ఇలా ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి ఎంఈఓస్ చేయాల్సినవి అంటే త్రూ హెడ్ మాస్టర్స్. ఇవన్నీ మ్యాండేటరీగా చేసామా లేదనేది నాకు 9th మీ మండలాల నుంచి ఐ నీడ్ ఎ చెక్ లిస్ట్ విచ్ ఈస్ సర్టిఫైడ్ బై యూ. నేను ఆ చెక్ లిస్ట్ కూడా మీకు ఈరోజు గ్రూప్ లో పెడతాను. ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఐ వాంట్ ఫుల్ ఫోకస్ ఫ్రమ్ ఆల్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్. మీరు ఇచ్చే చెక్ లిస్ట్ డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ రీవెరిఫై చేసుకోవడం జరుగుతుంది. సో దయచేసి కొంచెం సీరియస్ గా దీని కొంచెం మొదలుపెట్టి కాకినాడ, కొంతవరకు పిఠాపురం, ఇంకా తుని, సో ఇలాంటి ఏరియాస్ లో యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఆల్సో కదా. సో కొంచెం మున్సిపాలిటీస్ తో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఆల్ స్కూల్స్ షల్ మ్యాండేటరీలీ డూ దిస్ ప్రోగ్రామ్, ప్రైవేట్ పబ్లిక్ అయినా కూడా. ఎనీథింగ్, any issue is there, please bring it to the notice of the concerned RDO so that executive magistrate they should enforce that this meeting should happen. Okay? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.